హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిస్ వరల్డ్. మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామని చెప్పాం కదా, మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇటు సైడ్ గేట్ అండి, ఎంట్రన్స్ ఇది లోపలికి వెళ్ళడానికి. ఎలా ఉందో మీరు చూసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఎలా సర్దుకున్నాను, ఎలా ఉంది అనేసి. ఇది హాల్ అండి, హాల్లో ఇలా సెట్ చేసుకున్నాను. ఎవరైనా వస్తే కూర్చొని ప్రశాంతంగా కూర్చోవచ్చు అనేసి ఇలా సెట్ చేశానండి. ఇలా సెట్ చేసుకున్నాను. ఇది వంట రూమ్ అండి. ఇది మా పాపది కారు, తనకి చాలా ఇష్టం. ఇది వాళ్ళ బావగారు కొనిచ్చారు తనకి. స్టాండ్ అండి, గిన్నెల స్టాండ్. గిన్నెల స్టాండ్ అండి, ఇలా సర్దేసుకున్నాను. కొన్ని అంట్లు ఉన్నాయండి, ఇంకా సర్దలేదు, తోమి అలా పెట్టేసుకున్నాను. ఇలా చిన్న చిన్న వస్తువులు, డబ్బాలు, బాక్సులు, ఇవన్నీ కప్పులు, గ్లాసులు, సాసర్లు అండి. ఇవి ప్లాస్టిక్. పైన రాగి, ఇత్తడి అన్నీ ఉన్నాయండి. ఇలా సర్దేసుకున్నాను. ఆడవాళ్ళకి వంట సామాన్ అంటే చాలా ఇష్టం కదండి. ఎన్నున్నా ఇంకా కొనాలి అనిపిస్తుంది. మా వారైతే ఊరికే నన్ను అరుస్తూ ఉంటారు, ఎన్ని సామాన్లు ఉన్నా ఇంకా తీసుకుంటావు అనేసి. ఏదో ఇలా నీట్గా సర్దుకున్నానండి. నీట్గా ఉందో లేదో మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ఎలా సర్దుకుంటారో, ఇంకా ఏమైనా సలహాలు ఉంటే నాకు ఇవ్వండి. ఇది మా బెడ్రూమ్ అండి. మా బెడ్రూమ్ ఇలా సర్దేసుకున్నాను నేను. మా ముగ్గురు పిల్లలండి, పెద్ద పాప, చిన్న పాప, నడిపి పాప, ముగ్గురు పాపలు. చిన్న పాప బెడ్రూమ్ ఇలా సర్దేసుకున్నాను. లేగానే మా పిల్లలు కనిపించాలి అని వాళ్ళ ఫోటో పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇంకొక బెడ్రూమ్ అండి, గెస్ట్ రూము. ఎవరైనా వస్తే గెస్ట్ రూమ్ లాగా చేశానండి. ఒకవేళ ఎవరైనా వస్తే పడుకుంటారు. ఇక్కడ కూలర్ పెట్టాను, ఎవరైనా వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి. ఇది బెడ్రూమ్ లాగా వాడుకుంటున్నాను. మా అత్తగారండి, మా అత్తయ్య గారు. ఇంకా మా బ్యాక్ సైడ్ అండి ఇది. ఇటువైపు మెట్లండి పైకి వెళ్ళడానికి.